ఓడియమ్మ ఏట్ అందరూ అలా వాచింగ్స్. ఇఫ్ యూ వాంట్ అవర్ తెలుగు వన్ వీడియోస్ మీన్స్ పైన కత్తి లాంటి గుంట కనిపించింగ్స్ కదా, గుంట కాదు అదే గంట కనిపించింగ్స్ కదా, దాన్ని కానీ యాక్టివేషన్ చేసుకున్నారు అనుకో మా తెలుగు వన్లో అప్లోడ్ అయ్యే వీడియోలన్నీ మీ మొబైల్ ఫోన్లో మోగిపోతారా బాబు. మరింకెందుకు లేటు, గంట కొట్టిండే. గ్లాసు పాలులో ఉన్న 2 గ్లాసు నీళ్ళు పెట్టి చాయ్ కొట్టు. తమ్ముడు మంచి స్ట్రాంగ్ టీ ఒకటి. ఓకేనా? చాయ్ ఇదేనా? తమ్ముడు నువ్వు టీ పౌడర్ మీద కాన్సన్ట్రేట్ చేసి పంచదార మర్చిపోయినట్టుకున్నావు, కొంచెం ఆ పంచదార టీ. ఓకే అనియా పట్టు. అది టీలో నీళ్ళు తక్కువ రెండన్నా ఏటైంది ఇతనికి? పక్కన హాస్పిటల్ తీసుకెళ్ళి రెండన్నా గట్టి పడుకోండి. ఒరేయ్ ఎప్పటివరకు గిలగలా కొట్టుకున్నావు కదా, ఇప్పుడే నువ్వు స్టడీకి నిలబడ్డా? ఏట్లేదు మాస్టర్, ఇందాక టీ తాగాను కదా, అందులో పంచదార సరిపోలే, ఆ తర్వాత పంచదార తిన్నాను కదా, ఆ 2 మిక్సింగ్ అవ్వాలని ఒళ్ళంతా షేక్ చేస్తున్నా. అయినా మీరు అప్పుడే దిచ్చారటి, లోపల ఇంకొంచెం మిగిలిపోయి అందుకే షేకింగ్ చేస్తున్నా. షేక్ 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 షేక్. డాక్టర్ గారు. ఏంటమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? ఓ గంట నుంచి నడుము బాగా లాగేస్తాను సార్. అబ్బో రాత్రి బాగా కష్టపడినట్టున్నావే. ఊరుకోండి సార్ మీరు మరీను. సార్ నేనేమో నైట్ క్లబ్ లో పని చేస్తానండి. పొద్దున్న ఇంటికి వచ్చి చూసేసరికి కిటికీ వెనకాల మొగుడు వేసిన పడుతుంది సార్. నాకు మా ఆవిడ మీద అనుమానం వచ్చి డోర్ ఓపెన్ చేసి చూశానండి. బాల్కనీ డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి సార్. ఆడోడో తప్పించుకుంటాడని అనుమానం వచ్చి బాల్కనీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కిందికి చూస్తే నిజంగానే ఏడో రోడ్డు మీద బట్టలేసుకుంటూ పరిగెత్తున్నాడు సార్. నాకు కోపం వచ్చి పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ తీసుకుని వాడి మీద విసిరేశాను సార్. ఏమ్మా నువ్వేమన్నా ప్రభాస్ అనుకున్నావా, నీ ఫ్రిడ్జ్ ఏమన్నా శివలింగం అనుకున్నావా ఓ ఎత్తేయడానికి? ఏదో ఎమోషన్లు ఎత్తేసాను సార్. అప్పటి నుంచి నడుము బాగా లాగేస్తాను సార్. సరే నీకు కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఇస్తాను, అవి వాడు. ఇవి వాడినా తగ్గకపోతే మళ్ళారా. సరే సార్. ఒరే ఇందాక తోడు కనీసం నడుచుకుంటాను వచ్చాడురా, నీకేమైందిరా అబ్బాయి? ఆ గోడని పట్టుకుంటూ వస్తున్నావు. ఏం చెప్పమంటారు సార్, రాక 2 years తర్వాత నాకు జాబ్ వచ్చింది. ఈ రోజు నా ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్. రాత్రి అలారం పెట్టుకొని పడుకోవడం మర్చిపోయాను. పొద్దున్న లేచేసరికి బాగా లేట్ అయిపోయింది. గబగబా స్నానం చేసేసి ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకుంటూ అపార్ట్మెంట్ కింద పరిగెడుతున్నాను సార్. ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు కానీ వెరైటీగా నా మీద పెద్ద ఫ్రిడ్జ్ వచ్చి పడింది సార్. అంతే, అప్పటి నుంచి నరకం చూస్తున్నాను సార్. ఒరే నీకు టాబ్లెట్స్ తో తగ్గదు కానీ ఆ పక్క వాటికెళ్ళు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా. సార్ అందంగా ఉండే నర్సులు ఏ వార్డులో ఉంటారు సార్? బాబు నువ్వు ఇప్పుడున్న పొజిషన్లో ఏమీ పీకలేవులే కానీ ఆ 2వ నెంబర్ వార్డులోకి వెళ్ళి బోర్లా పడుకో, సరేనా? వెళ్ళు. సరే సార్. ఓహో పొద్దున వచ్చినాడు ఫ్రిడ్జ్ చేసింది వీడి మీద అన్నమాట. భలే దొరికారా 2 కేసులు. ఒరే ఒకడేమో నడుచుకుంటూ వచ్చాడు, ఇంకోడు గోళ్ళ పాక్కుంటూ వచ్చాడు, నువ్వేంట్రా ఏకంగా దేక్కుంటూ వచ్చావు? ఏట్లేదు మాస్టర్. అబ్బా సేమ్ స్టోరీగా. అవునరా, ఫ్రిడ్జ్ వేసినోడు వచ్చాడు, ఫ్రిడ్జ్ మీద పడినోడు వచ్చాడు, మరి నీకెలా నాడు విరిగిందిరా? అంటే ఆ ఫ్రిడ్జ్ లోపల ఉంది నేనే మాస్టర్. హలో ఈజ్ ఇట్ మహేష్ వెట్ట అండి? మహేష్ వెట్ట అనే పీకింగ్. హూ ఇస్ దిస్ సార్? ఐఎమ్ భరత్ బేరా సార్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ మేము చూస్తాం.com అండి. రేయ్ ఏంద్రా నువ్వు నాకు చూసేదా? అదే సార్, పెళ్లి సంబంధాలు. నవ్వు ఖాళీయా? మీతో కొంచెం టాక్ చేయాలండి. బెన్నే టాక్, ఐ హావ్ నో టైమ్. యాక్చువల్లీ ఇన్ యువర్ మ్యారేజ్ వెబ్సైట్ మీ సిస్టర్ ఫోటో అప్లోడ్ చేయడానికి మీ అనుమతి కావాలండి. సిస్టరా?
నాకు సిస్టర్ ఎవరు లేరే? సార్ క్యాన్ యూ రీకన్ఫర్మ్ అండి? ఏంద్రా కన్ఫర్మ్ చేసేది ఒకసారి చెప్తే అర్థం కదా? మా అమ్మకి నేను ఒక్కనే ఆడపిల్లలు ఎవరు లేరు. సార్ యాక్చువల్లీ సంబడి గివెన్ నేమ్ కాల్డ్ సొట్టమూతి సుజాత సార్. రేయ్ అది సొట్టమూతి సుజాత కాదురా, సొంకనేతి సుజాత నా పెళ్ళాము. ఇంతకీ యాంటికి ఫోన్ చేసినవరా నువ్వు? ఓహో అయితే ఐ ఓన్లీ మిస్టేక్ అనమాట. నో ప్రాబ్లం సార్. సో సుజాత గారు మీ వైఫా సార్? ఓకే ఓకే సార్. ఎంతకీ మన సుజాత మేడం ఎలాగుంటారు సార్? బలుంటది తెల్లంగా, అందుకే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఓహో అయితే మీకు పెళ్లి అయిపోయిందా? పెళ్లి అయితేనే కదరా పెళ్ళామనేది. 50లో చదివినారు నువ్వు? యాక్చువల్లీ నేను టార్గెట్ రీచ్ అవ్వబోతున్నాను సార్. ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ ఎనఫ్ లేడీస్ టు అప్లోడ్ ఫోటోస్ ఇన్ వెబ్సైట్ అండి. అయితే నేనేం చేయాలరా సోమ్య? విత్ యువర్ నిజాయితీ రెస్పెక్ట్స్ కెన్ ఐ యూజ్ యువర్ వైఫ్ ఫోటో టు అప్లోడ్ ఇన్ వెబ్సైట్ అండి? ఏయ్ నీ అబ్బా నీ టార్గెట్ పూర్తి దానికి నా పిల్ల ఫోటో అప్లోడ్ చేసుకో. నా కొడుక నీ పిల్ల ఫోటో అప్లోడ్ చేసుకోరా. సార్ ఏంటనుకుంటున్నారు? ఇఫ్ యూ గివ్ యువర్ వైఫ్ ఫోటో ఫర్ అవర్ పెళ్లి సంబంధాల వెబ్సైట్ విల్ గివ్ ఎ రొమాంటిక్ లైఫ్ ఇన్ బ్యాంకాక్ సార్ విత్ 3 బెనిఫిట్స్ ఆఫ్ థాయ్ మసాజ్ 3 times with 3 guys. సారీ సార్ 3 గర్ల్స్. వారిని థాయ్ మసాజ్ లో నా తాటి నుంచే ఏంద్రా నువ్వు మాట్లాడేది? వాట్ ఆర్ యు టాకింగ్ యు ఇడియట్ స్టూపిడ్ డర్టీ ఫెలో? సార్ ఇఫ్ యూ వాంట్ మెంబర్షిప్ ఇన్ అవర్ వెబ్సైట్ కేవలం 25 రూపాయలు 33 పైసలు మాత్రమే. మీకైతే ఫ్రీ సార్, ఎందుకంటే యువర్ వైఫ్ ఈజ్ బ్యూటిఫుల్స్ కదా. వారిని అబ్బా నీ 20 రూపాయల మెంబర్షిప్ కోసం నా కాపురం గులుచావేంద్రా? అసలే నాన్న కష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఐ మీన్ నేను. సార్ ఎంతకి మీ ఫాదర్స్ వాట్ డూయింగ్స్? మా నాన్న చచ్చిపోయి 5 ఏళ్ళు అయింది. ఆయనతో నీకేం పడరా? అంటే మీ మదర్స్ ఫోటో కూడా పంపిస్తే మా టార్గెట్ బేగ్ పూర్తి అయిపోతుంది సార్. నీ అబ్బా నా కొడుకా. సార్ ఎంతకి మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? నేను ఎంసీఏ చదివిండా. సార్ పీజీ వరకు చదువుకొని కేజీలు కానీ బూతులు తిడతారంటే మర్యాదగా మాట్లాడడం తెలీదా? ఇది ఒక ఆప్షన్ ఉందని చెప్తున్నాను, వాడుకోవచ్చు కదా. ఏందిరా ఆప్షన్ ఉండేది? నీ అబ్బా నీ వెబ్సైట్ లో నా వెబ్ సిరీస్ ఏంద్రా నువ్వు మాట్లాడేది? మామ ఫోటోతో నీకేం పడ నా కొడుక? నీకు దమ్ముంటే నా జోలికి రారా, మా ఇంట్లో మా ఆడో జోలికి వచ్చా నా కొడుక కనిపించి నరికేస్తా నిన్ను. సార్ దిస్ ఇస్ చైన్ మార్కెట్ అండి. మీరు 5 జాయిన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఏయ్ నీ చైన్ మార్కెట్ ని చించేస్తా, నీ టార్గెట్ ని తొక్కేస్తా, నీ బెనిఫిట్స్ ని పిసికేస్తా నా కొడుక. యాడరా నీ ఆఫీసు, ఎవడరా నీ ఎండి, యాడుందో చెప్పరా, నేను వచ్చి మాట్లాడతా నా కొండగా. సార్ అది కాదండి, మీ పిల్లల్ని ఇంకో పెళ్లి చేశారనుకోండి మీ ఫ్యామిలీ ఇంకా ఎక్స్టెన్షన్స్ అవుతుంది. సార్ ఏందే మీరేమనుకోనంటే డూ యూ హ్యావ్ గ్రాండ్ మదర్ సార్?